మళ్ళీ మాట్లాడతాను. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనాథ్ గారు మీకు అలాగే అమ్మా టీవీ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇందాక నుంచి మన వైసీపీ మిత్రులు చెప్తున్నారు అంటే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాం అని. ఈ 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు చూసుకుంటే కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే జైళ్లు సరిపోవండి. అంత అంటే అన్ని శాఖల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ అంత విపరీతంగా కొన్ని కోట్ల రూపాయల్లో కుంభకోణాలు జరిగినాయి, అవినీతి జరిగింది. అలాగే దాడులు, ప్రశ్నించిన ప్రతి వాళ్ళ గొంతు నొక్కేసి వాళ్ళ మీద అక్రమ కేసులు, చివరికి ఎస్సీ ఎస్టీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత ఈ గత వైసీపీ ప్రభుత్వానిది. కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవసరం, ఆ టైము అంత నీచానికి కూటమి ప్రభుత్వం నేతలు దిగజారండి. పరిపాలన చేత కానీ అప్పులు తెచ్చుకోవడం మాత్రమే చేతనైనా, అలాగే ప్రతిపక్షాల నాయకుల నోరు నొక్కేయాలని, ప్రశ్నించే ప్రజల గొంతు నులిమేయాలని చూసే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగినవన్నీ వారిలాగే అందరూ చేస్తారు అనుకుంటున్నారు పాపం. కక్ష సాధింపు అంటే ఈ పాటికి వందల మంది జైల్లో ఉండాల్సిందండి. ఏ ఒక్కళ్ళ మీద లేదు. కనీసం పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా చేస్తున్న అనిత గారి గురించి కానీ, భువనేశ్వర్ గారి గురించి కానీ, అలాగే నారా లోకేష్ గారి గురించి, టీడీపీలో ఉన్న మిగిలిన వారి గురించి కానీ ఇప్పటి వరకు వ్యక్తిగతంగా దిగజారి విమర్శలు చేసిన వాళ్ళ మీద కూడా కనీసం చర్యలు తీసుకోలేదు. వారి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే వీరు చేసిన పరిపాలనకి అప్పులుగా అయిపోయి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర మిషన్కి సంబంధించి 2020-2021కి ఆర్థిక సంవత్సరానికి గాను 2092 వేల కోట్లు రూపాయలు నిధులు మంజూరైతే దానిలో 7 కోట్లు మాత్రం మిగిలిన్నాయి, మిగతా దారి మళ్ళిని అని చెప్పి మాట్లాడుతున్న మాట. మరి నిజంగా నిధులు దారి మళ్ళితే దానికి సంబంధించింది మీ దగ్గరే ఉంటుందని చెప్పి ఎవరెవరు దానికి కారకులో మీ దగ్గర ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రానున్న రోజుల్లో ప్రతి గ్రామ స్థాయిలో నీటికి సంబంధించి నీరు ప్రతి గ్రామాల్లో వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నట్టుగా మరి మీ యొక్క దీనిలో చెప్తున్నారు. మరి నిజంగానే గ్రామ స్థాయిలో అందరికీ కూడా నీరు అందుబాటులో తేవడానికి 100% కృషి చేయనున్నారా? దీని గురించి చెప్పండి ప్లీజ్. అవును సార్, అంటే వీరు వాదన ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ ముందు రోజు, కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా వైనాట్ 175 అని ఓదరగొట్టారు. ఇప్పుడు కూడా మీ దగ్గరే ఉంది కదా, మీరు నిరూపించండి అన్నారు. నిరూపించినప్పుడు వీరు మళ్ళా కనిపించరండి, ఇంకెక్కడ కనిపించరు. మొన్న 175 వైనాట్ 175 అన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈ టీవీలో కనిపించట్లేదు. నిరూపించిన తర్వాత ఎవరు ఉండరు బయట, అందరూ లోపలికి పోతారు. ఎందుకంటే ఖచ్చితంగా నిరూపిస్తామండి. వారు ఏదైతే నిధులు ఏదైతే పక్కదారి మళ్లించారో ఖచ్చితంగా వాటి మీద చర్యలు మాత్రం ఉంటాయి. కక్ష సాధింపు చర్యలు అంటే వ్యక్తిగతంగా వారి మీద కక్ష పెట్టుకుని ప్రభుత్వం అణిచివేతలు, అరెస్టులు ఇలాంటివి చెయ్యరు. కానీ నిధుల విషయంలో మాత్రం ప్రతి ఒక్క రూపాయికి జవాబు చెప్పించి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు ప్రెస్ మీట్ నిర్వహించారు, మీరు చూసే ఉంటారు. నా మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు అని చెప్పి ఆయన అన్నమాట, కక్షపూరితంగా నమోదు చేస్తున్నారన్నమాట. దాన్ని ఎలా చూస్తారు? ఆయన మీద కక్షపూరితంగా చేయాల్సిన అవసరం లేదండి. ఆయన హయాంలో జరిగిన అవినీతిని కూడా అంతా బయటకు రాబోతుందండి. నేను ఒక విషయం చెప్తాను. మువ్వల నగేష్ అన్న వ్యక్తి గురించి ఒకసారి సీదిరి అప్పలరాజు గారి దగ్గర ప్రస్తావిస్తే ఆయన అంతే మళ్ళీ మన్నాడి నుంచి ప్రెస్ ముందు కూడా కనిపించరు. ఎందుకంటే మువ్వల నగేష్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి దారుణంగా సీదిరి అప్పలరాజు గారికి సంబంధించిన అనుయాయుల కాలేజీలో హత్య చేయబడితే కనీసం అది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు రాకుండా ఆపేసిన వ్యక్తి. శ్రీకాకుళం వెళ్తే ప్రతి వాళ్ళు చెప్తారండి వీళ్ళ చరిత్ర. అంటే ప్రతి విషయంలోనూ వీళ్ళు అన్యాయం అక్రమంగా సొమ్ముని మింగేసి ఈ రోజు మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. అంటే వీళ్ళు తిన్న సొమ్ముని కక్కిస్తే కక్ష సాధింపు అండి?
మీరు హయాంలో పెట్టిన అక్రమ కేసుల గురించి వారిని ప్రశ్నిస్తే అది కక్ష సాధింపు చర్యలండి. కక్ష సాధింపు చర్యల గురించి వైసీపీ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదండి. కక్ష సాధింపు చర్యలు అంటే ఎలా ఉంటాయో నేను చెప్తాను. టీడీపీ ఆఫీస్ మీద అతి దారుణంగా మంగళగిరిలో టీడీపీ ఆఫీసు అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి దౌర్జన్యం చేశారు కదండి, అది కక్ష సాధింపు చర్య. ఇప్పటం గ్రామ ప్రజలు మా సభ నిర్వహించుకోవడానికి పొలాలు ఇచ్చారు, వాళ్ళ స్థలం ఇచ్చారని 53 ఇళ్లు కూల్చేశారు చూసారా, అదే కక్ష సాధింపు చర్య. మీరేం మాట్లాడుతున్నారు అసలు? ఓకే ఓకే ముఖ్యమంత్రి గారి నివాసానికి దగ్గరలో ముఖ్యమంత్రి గారి నివాసానికి దగ్గరలో పేదల ఇళ్లు కూల్చేశారు, ప్రశ్నించిన వాళ్ళందరినీ అణగదొక్కేశారు. అలాగే మా కార్యకర్తలు ఎంతమంది చనిపోయారో తెలుసా? అంటే స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసినందుకు అది విత్డ్రా చేసుకోమని వారి మీద ఎన్నో రకాలుగా ఒత్తిడి తెచ్చారు, భయపెట్టారు. సుజాత గారు గతంలో జరిగిన ఒక్క నిమిషం అవండి కక్ష సాధింపు చర్యలు అంటే అవి. ఇప్పుడు ప్రభుత్వంలో మీరు అవినీతిగా సుజాత గారు గతంలో జరిగినవి ప్రజలందరికీ తెలుసు. నిజంగా కక్ష సాధింపు చర్యలు అనుకుని